హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య దూరం పెరిగిందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కూడా చెబుతుంటారు తారక్ ఫ్యాన్స్. అయితే తాజాగా నందమూరి చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాస్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. నందమూరి చైతన్య కృష్ణ ఇటీవలే బ్రీత్ సినిమాతో ఆడియన్స్ను పలకరించారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చైతన్య కృష్ణపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వీటిపై పలు ఇంటర్వ్యూల్లో చైతన్య కృష్ణ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై సీరియస్ అయ్యారు. ఏకంగా జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు చైతన్య కృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఇదే నా వార్నింగ్. వైసీపీకి, అందులోనూ ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీకి మద్దతిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి నేను చెప్పేది ఒక్కటే, మీరు వైసీపీకి సపోర్ట్ చేశామని అంటున్నారు కదా, అయినా మీరు ఎవ్వరు మమ్మల్ని ఏమీ పీకేది కూడా లేదు. నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్యని, నందమూరి బాలకృష్ణ బాబాయ్లను టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. జాగ్రత్తగా ఉండండి అంటూ చైతన్య కృష్ణ హెచ్చరించారు. అయితే ఈ పోస్టుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ను షేర్ చేస్తూ చైతన్య కృష్ణను ఏకిపారేస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ను బరిలోకి దించాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఈ పోస్ట్ పెట్టడం ఏంటని, ఎన్నికలకు ముందు పెట్టుంటే తారక్ పవర్ ఏంటో తెలిసేదంటూ కమెంట్లు చేస్తున్నారు. మరి సడన్గా చైతన్య కృష్ణ ఇలా పోస్ట్ ఎందుకు చేశారో చూడాలి. మరి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఫ్యామిలీకి జూనియర్కి మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలు సందర్భాల్లో ఈ విషయం తెర మీదకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు, ఫ్లెక్సీలను అర్జెంటుగా అక్కడి నుండి తీసేయండి, ఏకిపారేయండి అంటూ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర బాలకృష్ణ అప్పట్లో చెప్పిన వీడియో తెగ వైరల్ అయింది. అలానే ఎక్కడా తారక్ పేరు పిలవకుండా బాలకృష్ణ ఉండడం కూడా పలు ప్రశ్నలకి అవకాశం ఇచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా నందమూరి చైతన్య కృష్ణ బహిరంగంగానే ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను హెచ్చరించడం మరో వివాదానికి తెరలేపింది. మరి తారక్ ఫ్యాన్స్ దీనిపై ఇంకెంత ఘాటుగా రియాక్ట్ అవుతారో చూడాలి. సాధారణంగా ఇలాంటి విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా తారక రత్న చనిపోయినప్పటి నుంచి వీళ్ళ మధ్య దూరం ఇంకా ఎక్కువైందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తారక రత్న పెద్ద కర్మ రోజున బాలకృష్ణ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్లని పట్టించుకోని వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. గత ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు టీడీపీకి తరపున ఎక్కడా కూడా ప్రచారం చేయలేదు. కనీసం సోషల్ మీడియాలో సైతం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు టీడీపీ తరపున ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది.